వదిలిపెట్టేసి వాళ్ళకు ఆడ బోర్ వేసి దాన్ని మినరల్ వాటర్ మీరు సమజాసి చెప్తే బాగుంటుంది అనేది. ఇంకోటి కూడా 18వ వాటిలో ఒకటి ఇచ్చారు. 18వ వాటిలో దాదాపుగా 15 లక్షలు మనకు ఖర్చు అవుతుంది అని అంటున్నారు. అయితే ఆడ ఉండవనేది 32 సెంట్లు. ఈ 32 సెంట్లను కూడా షెడ్లు కట్టకుండా ఆడ షెడ్లకు అంత డిమాండ్ లేదు కాబట్టి దాన్ని నాపరాతి పరిశ్రమకు డిపోల కోసం ఇస్తే వాడేది తీసుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది. అక్కడ చెట్లు వేయడానికి ఆ పక్క అంత అనుభూతాల విషయం. వర్కర్ల జీతాలు మనం దాదాపుగా ఇది 6వ నెల అవుతుంది. అంటే 6వ నెల మన 20వ తారీఖు 5 నెలలు అయిపోయి 6వ నెల. మనం మొత్తం అందరము టౌన్ శుభ్రంగా ఉండాలా, కాలువలు శుభ్రంగా ఉండాలా, వర్కర్లు గ్రామాన్ని టౌన్ని శుభ్రంగా పెట్టాలా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అయితే వాళ్ళు అడ్డాకితో చేయడం అది మంచి పద్ధతి కాదు. మనం కూడా 6 నెలల నుండి జీతాలు ఇవ్వడానికి ఇప్పుడు కనీసం అంటే దాదాపుగా మనము 5 సార్లు మనము ఆ వర్కర్ల వైపు నుండి కమిషనర్ గారితో చెప్పాము. ఈ రోజు రేపు తమ్ముడు లేదంటే విజయవాడ పోయేస్తానన్నాడు. నిన్న కూడా మన ఎమ్మెల్యే గారి పిఏ కూడా వచ్చి చెప్పాడు. సరే మనం కూడా లేవడం కరెక్ట్ కాదు. ఆయన కూడా 5,000 అడ్వాన్స్గా తీసుకోవాలంటే కనీసము బట్టలు వచ్చినాయి, సంతోషిస్తాం దాంట్లో. అయితే అది తీసుకొని పోతే గుడ్డ తీసుకొని పోతే ఇంట్లో ఉన్న పిల్లలు కనీసం అంటే ఇంట్లోకి రానియకుండా కూడా బయట తీసిరేస్తారేమో అనేది నా డౌట్. ఆ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఎట్లన్నా కానీ వాళ్ళకు ఈ పండగ క్రిస్మస్ మనకు పెద్ద పండగ, జనవరి పెద్ద పండగ, సంక్రాంతి పెద్ద పండగ. ఒకవేళ సంక్రాంతికి కొంత టైం ఉంది కాబట్టి అంత లోపల జీతాలు పడవచ్చు. కానీ ఈ 2 జనవరి లోపలనే దీనికి కనీసం అంటే ఒక 25,000 వాళ్ళకు సర్దుబాటు చేయగలిగితే వాళ్ళకు నొచ్చ చెప్పొచ్చు అనేది ఇప్పుడే పిలిపించి మాట్లాడారు. కమిషనర్ దగ్గర మాట్లాడితే వాళ్ళు ఇదే పద్ధతే చెప్తున్నారు. కాబట్టి దానికి టౌన్లో కూడా యాక్చువల్గా అయితే మున్సిపాలిటీ టౌన్లో, గ్రామ పంచాయతీ టౌన్లలో ఉండవనేది ఏం చేస్తారంటే బిల్ కలెక్టర్ ఇస్తున్నారు. కానీ కోనపల్లిలో బిల్ కలెక్టర్ ఉన్నారు. బిల్ కలెక్టర్కు బడ్జెట్ ఉపయోగించారు. ఆ ఇళ్ళ తిరిగి చేస్తున్నారు. అసలు బిల్ కలెక్టర్లు ఎంతమంది ఉన్నారో మనకి గ్రామ నగర పంచాయతీలో తెలియడం లేదు. బిల్ కలెక్టర్లు కూడా వసూలు చేయాల్సిన బాధ్యత. వీళ్ళు ఒక దిట్టు వాటర్ వర్క్స్ పని చేస్తున్నారు, ఒక దిట్టు లైన్ రైలు చేస్తున్నారు, ఒక దిట్టు కాలువలు ఊడుస్తుంటారు, రోడ్లు ఊడుతుంటారు. వీళ్ళు బడ్జెట్ సమకూర్చాలని అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది సంతోషంగా సలహా ఇచ్చినందుకు అలాగే చెప్పాము. తర్వాత ఒక్క విషయంలో మన ఆయన వచ్చి చెప్పేది వెళ్ళాము. అక్కడ కూడా వెళ్ళి ఛానల్ కూడా